హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ టు అవర్ ఛానల్ ఛానల్ సురేష్ సురేష్ పావని పావని ఆల్ ఆల్ బ్లాగ్స్. బ్లాగ్స్. అందరూ ఎలా అందరూ ఉన్నారు ఎలా ఫ్రెండ్స్? ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? బాగున్నారా? మేమైతే చాలా నేనైతే చాలా బాగున్నాము. బాగున్నాను. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకొని దోరగా వేగే వరకు వేపుకోవాలి. అలా బ్రౌనీ కలర్లో వేగడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియోలు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ కామెంట్ చేయండి. అందులో కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి. అవి చిటపట అయ్యేంత వరకు వేగడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ కర్రీని ట్రై చేశారా ఫ్రెండ్స్? కాకరకాయ టమోటా కర్రీని ఎవరైనా ఇష్టంగా తింటారు ఇలా వేపితే. ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. కాకరకాయ ముక్కలను కొంచెం చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా వేగుతుంది. కాకరకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీని ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. కాకరకాయలో ఉండే ఆ గింజలంటే నాకు చాలా ఇష్టం. అవి వేయటం వల్ల టేస్ట్ నాకు చాలా నచ్చుతుంది. ఈ గింజలంటే కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయవచ్చు. నాకంటే చాలా ఇష్టం కాబట్టి నేను నా కర్రీలో వేసుకున్నాను. మీలో కాకరకాయ గింజలంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. అది కాసేపు కలుపుకున్నాక కొంచెం సాల్టు, అలాగే తెల్లుల్లిని దంచి వేసుకొని ఉంటే కర్రీకి స్మెల్ పడుతుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. అలా అదమటం వల్ల కర్రీ అనేది చాలా తొందరగా మగ్గుతుంది. కాసేపు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత తొందరగా కర్రీ అనేది మగ్గిందో. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా ఫ్రెండ్స్? ఏ కర్రీ అయినా సరే అలా కొంచెం ప్రెస్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మూత పెట్టుకుంటే కర్రీ అనేది తొందరగా ఉడుకుతుంది. నేనైతే ఇలానే చేస్తాను. కర్రీ తొందరగా అవ్వాలంటే ఇలా చేయటం వల్ల తొందరగా అయిపోతుంది. అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా అలా మధ్యలో వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. టమాటా ముక్కలను కూడా చిన్నగా కట్ చేయటం వల్ల టమాటా అనేది తొందరగా మగ్గుతుంది. అలాగే కాకరకాయ ముక్కలు ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి టమాటా ముక్కలపై కవర్ చేయాలి. కవర్ చేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది. అలాగే టమాటా ముక్కలపై కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇంకా తొందరగా ఉడుకుతుంది, సాఫ్ట్‌గా అవుతుంది. కాసేపు మూత పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, తొందరగా మగ్గుతుంది. అలాగే మూత తీసుకొని చూసుకోవాలి. అలా మూత పెట్టడం వల్ల చూడండి అస్సలు అడుగు కూడా అంటదు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. అలా ఒకసారి స్మాష్ చేయాలి, తొందరగా టమాటా అనేది మగ్గుతుంది. అలా స్మాష్ చేయడం వల్ల కూర అనేది కూడా తొందరగా అయిపోతుంది. డ్యూటీకి వెళ్ళేటప్పుడు లేట్ అయిపోతుంటే ఇలా చేస్తే తొందరగా కర్రీ అనేది అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 10 మినిట్స్లో ఎంత చక్కగా ఉడికిపోయిందో. కాకరకాయ అనేది చేదుగా ఉంటుంది కదా, ఇలా చేయడం వల్ల అస్సలు చేదుగా ఉండదు. ఒకసారి ట్రై చేయండి. ఇంకా కర్రీకి సరిపడినంత పసుపు, కారం వేసుకొని ఇంకా కర్రీని కలుపుకోవాలి. కాసేపు మగ్గుతుంటే ఇంక సరిపోతుంది, కూర రెడీ అయిపోతున్నట్లే. నేనైతే తక్కువ కారం వేసుకున్నాను. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మీ రుచికి సరిపడినంత వేసుకోండి. మేమైతే తక్కువ తింటాము కారం. మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. కర్రీ అనేది చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో